అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా 24వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా భాషాభివృద్ధి. ఇందులో హల్లుల గేయం, అక్షరాల జల్లులు అనే గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు. హల్లుల గేయాన్ని నేర్చుకుందామా ఈరోజు? ఓకే. హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు అక్షరాల జల్లులు కక్క గగ్గ ఇన్యా కలసి మెలసి ఆడేద్దాం కలసి మెలసి ఆడేద్దాం చచ్చ జజ ఇని చక్కగా పాటలు పాడేద్దాం ఠట్ట డడ్డ నా ఠక్కున జవాబు చెప్పేద్దాం ఠట్ట డడ్డ నా తగవులు లేక కలుసుందా పప్ప బాబమ్మా పెద్దలు మాటలు పాటిద్దాం యారా లవ శిష్యసా ఎల్లరి మనసులు గెలిచేద్దాం ఎల్లరి మనసులు గెలిచేద్దాం హ లా క్ష బండిరా హాయి హాయిగా చదివేద్దాం హాయి హాయిగా చదివేద్దాం. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి. ఇందులో దూరము దగ్గర అనే భావనను పిల్లలకు అర్థం కావడానికి పిల్లలను వృత్త ఆకారంలో కూర్చునబెట్టి ఒకరి తర్వాత ఒకరిని ఆడిస్తూ బంతి ఆగిన చోట ఉన్న వ్యక్తి తనకు దూరంగా ఉన్న వస్తువును దగ్గర ఉన్న వస్తువును చెప్పమని చెప్పాలి. స్టాప్. అమ్ములు, నీకు దగ్గరగా ఏముంది? టేబుల్ ఉంది. నీకు దూరంగా ఏముంది? బీరువా ఉందా? వెరీ గుడ్. నెక్స్ట్ స్టార్ట్. స్టాప్. గ్రీష్మ, నీకు దగ్గరగా ఏముందమ్మా? వెరీ గుడ్. దూరంగా ఏముంది? డోర్ ఉంది కదా. వెరీ గుడ్. స్టాప్. ఈశ్వర్, నీకు దగ్గరగా ఏముంది? బీరువా ఉంది. మరి దూరంగా ఏముంది? కిటికీ దూరంగా ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్. స్టాప్. వినీత్, నీకు దగ్గరగా ఏముంది? బాక్స్ ఉంది. దూరంగా ఏముంది? డోర్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత శారీరక అభివృద్ధిలో చేయాల్సిన కృత్యం వచ్చి పిల్లలను వారికి నచ్చిన ఆటను ఆరుబయట ఆడించాలి.